ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. నమస్తే. నమస్తే నేను చెప్పాలి. నమస్తే. ఓకే, ఎట్లున్నావు? సూపర్. కాదు బాలు, ఇన్ని సక్సెస్ఫుల్ పాటలు పాడినావు, హుహు. ఎందుకు నీకు అవకాశాలు వస్తలేవు అంటావు? దేని వల్ల అంటావు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు చేస్తాడని ఒక ముద్ర పడింది. హ్మ్. ఇప్పుడున్న దాంట్లో ఫుల్ మాస్ హ్మ్. చేస్తాడు చేస్తేనే పేలితేనే సక్సెస్‌గా వచ్చింది. సో, మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు వచ్చేసరికి వాళ్ళకు ప్రొడక్షన్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. హ్మ్. లిటరల్లీ చాలా మంది ఇష్టపడరు. ఓకే. నేను అడిగి చూసినా. ఆ. నన్ను టాలెంట్‌ని గుర్తిస్తారు. హ్మ్. ఇది బాగా రాసినావు అన్న, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అందరూ అంటారు. కానీ ఇగ అది చెప్పడం అంత ఈజీ గాదు. నేనెన్ని కష్టాల నుంచో నాకు తెలుసు. చాలా చాలా చేసినా అట్లా ఎన్ని పాటలు. ఆడి పాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో, మాకు ఆడి బిడ్డనియ్యవు మౌరాల ఎల్లమ్మ. కోరుకున్న కొడుకు పుడితే రేణుకెళ్ళమ్మో, నీకు తొట్టెల గట్టి ఊపుతార మా భువనగిరి ఎల్లమ్మ. ఆడి పాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో, మాకు ఆడి బిడ్డనియ్యవు మౌరాల ఎల్లమ్మ. కోరుకున్న కొడుకు పుడితే రేణుకెళ్ళమ్మో, నిన్ను తొట్టెల గట్టి ఊపుతా మౌరాల ఎల్లమ్మ. ఇది కూడా బావుంటది. అంటే ఎల్లమ్మ, శివుడు ఎల్లమ్మ సాంగ్ దేవునికి సంబంధించి. ఇలా ఏది పైనా బాగా హిట్. చీమల పుట్టలు పాములకాయే, మానవదనము మంది పాలాయే. శివుడా నీ మాయ దెలువదు, శివుడా నీ లీల దెలువదు. ఆడినంత సేపాడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. అంతలోనే మాయ చేస్తావు, వింత లోకములో నీతి చెబుతావు. అంటే ప్రతీది ట్రెండ్, మిలియన్స్ క్రోర్స్ ఎస్, హిట్స్. అవును, ఖచ్చితంగా. మారాలిరా మనిషి అంటేనే పాట గాని, పుట్టినోడు హ్మ్. చావక తప్పదు అనే పాట గాని ఇట్లా ఇది వాడు చెప్పుకుంటూ పుట్టినోనికి అది అప్పుడు అసలు స్టార్ట్. ఆ. పుట్టినోడు సావక తప్పదు, సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు, రంగుల బంగులెందుకురా, యాడబోవు నీ ప్రాణమో, ఎందుకింత ఆవేదనో, కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా, పుట్టినోడు సావక తప్పదు, సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు, రంగుల బంగులెందుకురా. ఫస్ట్ ఫస్ట్. యూట్యూబ్‌లో చాలా ట్రెండ్ పాట అప్పట్లో. ఆ. అప్పుడప్పుడే సోషల్ మీడియా ఒక హైకొస్తుంది. ఓకే. ఆ టైంలో చేసిన పాట. అండ్ దానికంటే ముందు మన 'దగ్గడి సాయన్న' గురించి చేసిన ఒక పాట. ఆ. 'బోయినపల్లి దర్శన'. ఓకే. హ్మ్. రాజకీయ నాయకుడు కాదు సాయన్న, సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న. రాజకీయ నాయకుడు కాదు సాయన్న, సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న. ఎందుకని సాయన్న అంత ఫేమస్, మా బోయినపల్లి సాయన్న మస్తు ఫేమస్. ఎందుకని సాయన్న మస్తు ఫేమస్, మా బోయినపల్లి సాయన్న మస్తు ఫేమస్. దడు 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 దగడు దగడు సాయన్న, మస్తు మస్తు ఫేమస్ మా బోయినపల్లి సాయన్న. రాజకీయ నాయకుడు కాదు సాయన్న, సినిమా సెలబ్రిటీ కాదు దగడు సాయన్న. ఇది ఫస్ట్ పాట యాక్చువల్లీ. ఆ. అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత. ఓకే, ఇది ఫస్ట్ పాట. హ్మ్. ఓకే. చాలు. అంటే ఆ పాట వన్న తర్వాత పిలవడము, కలవడము అలా. ఒకసారి కలిసినాం స్టార్టింగ్ ఆ టైంలో కలిసినాం. ఆ! ఆ టైంలో చేసింది ఏది హిందువుల పాట. 'ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం'. ఆ! ఆ! దాని తర్వాత 'ఆడి పాడెవరు లేరు ఎనకెళ్ళమ్మ'. దాని తర్వాత 'పుట్టినోడు చావక తప్పదు'. ఎందుకు 'దగడు సాయన్న' పైన పాట రాయాలనిపించింది అప్పట్లో నీకు? యూత్‌లో ఒక ఐకాన్, ఒక వైబ్ గదా! సాయన్న పేరంటే, సాయన్న పేరంటే ఓహ్! కొడితే ఆ ఫేజ్‌ని కొడితే పోతదనా? దీని మీద రాస్తే సక్సెస్ అవుతదేమో అని ఆ! ఒక ఐడియా ఇచ్చిర్రు మనోళ్ళు. సో, హ్మ్. దాన్ని ఫాలో అవుతూ డిఫరెంట్‌గా నీ స్టైల్‌లో రాయంటే చలో అని అప్పుడు అలా రాసానన్నమాట. ఓకే. అట్లా మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మీరు అది చూసారు కదా! మామిడి పండు తియ్యగుంటది, ఆ! కాకరకాయ చేదుగుంటది. ఆహ్, మామిడి పండు తియ్యగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొంబాయి పిల్ల. ఇది అబ్బాయితో గద్వాల్ శివతో. అవును. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, ఉంటది. కరెంట్ లేకపోతే లేకపోతే చీకటైతది, చీకటుంటది. వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. అవును. అదొక ట్రెండ్. భలే మనమే ఆయన వాడిండు. భలే వాడిచ్చిర్రు అయితే. రీసెంట్‌గా వచ్చిండు అబ్బాయి. ఆ! మళ్ళో పాట పాడిచ్చిన. అవునా? అంటే ఆయన హాస్టల్‌కెళ్ళిపోయిండు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో. హ్మ్. హ్మ్. ఏదో సాంగ్ పాడించిన. మొన్ననే ఓకే. రిలీజ్ గూడా రీసెంట్‌గా. అయింది. ఆ! సో, ప్రెజెంట్ ఎన్ని సాంగ్స్ రెడీగున్నాయి? ఇప్పుడు రిలీజ్‌కా ఆ! ఇప్పుడు దాదాపు ఒక 10, 15 సాంగ్స్ రెడీగున్నాయి. అంటే అబ్బా! ఇప్పుడు అయ్యప్ప సీజన్ గదా! ఆ! సో, మొత్తం అయ్యప్ప అయ్యప్పయి సాంగ్స్ పైన మొత్తం రాస్తున్నా. ఉన్నాయి. అయ్యప్పయి, శివుడి అన్ని మిక్సింగ్. డివోషనల్ బాగా ఉన్నాయి.